April 8 2026 ఇది నిజంగా చాలామంది ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి, బిగ్ బుల్స్కి, తర్వాత బీరియస్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మోస్ట్ మెమొరబుల్ డేగా, ట్రేడింగ్ డేగా మిగిలిపోతుంది. ఈరోజు ఉన్నంత సస్పెన్స్ కానీ, లేదంటే మార్కెట్ వాలటిలిటీ కానీ, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కానీ చాలా వరకు ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ కొత్త లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్గా నేను డైలీ మార్కెట్ అనాలిసిస్ అనేది చేయను. కొన్నిసార్లు మార్కెట్లో చాలా క్రూషియల్ డేటా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తే అది మన యొక్క ఫాలోవర్స్కి, ఇన్వెస్టర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటే అలాంటి టాపిక్స్ అయితే నేను చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈరోజు మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కీ డేటా అయితే వచ్చాయి. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు 8 ఏప్రిల్ రోజు ఇండియన్ మార్కెట్స్ పరిగెత్తాయి. సింగిల్ డేలో నిఫ్టీ ఆల్మోస్ట్ 4% పెరగడం అనేది రీసెంట్ టైమ్స్లో ఇది ఒక సర్ప్రైజ్ అని అనుకోవచ్చు. అయితే ఇండియన్ మార్కెట్తో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈరోజు పెరగడం జరిగింది. దానికి ఉన్న ముఖ్యమైన కారణం యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్యలో సీజ్ ఫైర్. 2 వారాల వరకు ఎలాంటి వార్లోకి వెళ్ళమని చెప్పి యుఎస్ఏ, ఇరాన్ డెసిషన్లోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ అండ్ అనాలిసిస్ ఇవన్నీ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి, మన పోర్ట్ఫోలియో మీద ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ సీజ్ ఫైర్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు, నమ్మకూడదు, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మరో ముఖ్యమైన ఈవెంట్ ఆర్బీఐ మానిటరీ మీటింగ్ కూడా ఈరోజే ఉండడం ఇంకొక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఈరోజు ఆర్బీఐ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేసి చెప్తారనమాట. 6th ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్ మధ్యలో ఆర్బీఐ వాళ్ళ యొక్క మానిటరీ మీటింగ్ జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మల్హోత్రా గారు తన ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారు. ఇంట్రెస్ట్ రేట్లు 5.25% ఏదైతే ఉందో అది అన్చేంజ్డ్, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు 2 కీ పాయింట్స్ కూడా చెప్పారు. ఒకటి, ఇన్ఫ్లేషన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇయర్ 2026 to 27 మధ్యలో మీకు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. 4.7 వరకు ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ చెప్పారు. మరోవైపు ఈ ఇయర్ జీడిపి 6.9% ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది కొంతవరకు మార్కెట్స్కి నెగిటివే, కానీ ఈరోజు ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్ దీన్ని పెద్దగా తీసుకోలేదు. కానీ ఓవరాల్గా గమనిస్తే మనకి ఇయర్ వైజ్గా చూసుకుంటే ఇది చాలా వరకు మనకి నెగిటివ్ అనొచ్చు. దాంతోపాటు తను ఒక కీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా స్టిల్ కన్సర్న్ అయి ఉంది. ఈ వార్ తర్వాత టైంలో మనకి ఇన్ఫ్లేషన్ సంబంధించి దాని ఇంపాక్ట్స్, తర్వాత కొన్ని కీ సెక్టర్స్ ఎనర్జీ, షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఇలాంటి సెక్టర్స్లో చాలా వరకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాతే మనం ఈ ఇంపాక్ట్ని అంచనా వేయవచ్చు అని చెప్పి కూడా తన స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ సంబంధించిన మిగతా బ్యాంక్ రేట్స్ కానీ మిగతా ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ కూడా యాజ్ యూజ్గా అన్చేంజ్డ్గా ఉంచారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫైనల్ స్టేట్మెంట్ కూడా దాన్ని ఇచ్చారు. ఈ ఇయర్లో ఎటువంటి రేట్ కట్స్ ఫర్దర్గా ఉండకపోవచ్చు అని కూడా ఆర్బీఐ చెప్పడం జరిగింది. అండ్ మిగతా అనాలిసిస్ ఆర్టికల్స్ కూడా అదే కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఒక విధంగా చూస్తే ఇంకా ఈ ఇయర్లో మనకి ఎటువంటి రేట్ కట్స్ అయితే ఫర్దర్గా ఉండవని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి ఆర్బీఐ సంబంధించి వచ్చిన కీ డేటా పాయింట్స్. మరోవైపు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ అండ్ మెయిన్ ఫ్యాక్టర్ ట్రంప్, ఇరాన్ మధ్యలో ఈ సీజ్ ఫైర్కి అగ్రీ అయ్యారు. సో దట్ గ్లోబలీ దీన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. గ్లోబలీ ఇది మార్కెట్లో ఒక ర్యాలీకి కారణమైంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక మెయిన్ సబ్జెక్టు క్రూడ్ ఆయిల్. లాస్ట్ సెషన్లో కానీ ఇంకా లాస్ట్ సండే కూడా నేను ఒక వీడియో చేశాను. క్రూడ్ ఆయిల్ అనేది $120 వరకు వెళ్తూ ఉంటుంది. ఇది $120కి ఒకవేళ క్రాస్ అయితే మీకు మార్కెట్లో భారీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పడం జరిగింది. నిన్న నైట్ 7th ఏప్రిల్ నైట్ ఆ టైం వరకు కూడా క్రూడ్ ఆయిల్ దాదాపు 116 వరకు కూడా పెరిగింది. అయితే ఈరోజు ఎప్పుడైతే సీజ్ ఫైర్ జరిగిందో అండ్ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా డిఫరెంట్ కంట్రీస్ యొక్క షిప్స్ వెళ్ళడానికి ఒప్పుకుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది సప్లై అనేది స్టార్ట్ అయింది. సో దట్ మీకు క్రూడ్ ఆయిల్లో కరెక్షన్ అయితే వచ్చింది. ఈ ఎంటైర్ సబ్జెక్ట్లో క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గమనించండి. మొత్తం మార్కెట్ని, గోల్డ్ ప్రైసెస్, డాలర్ వాల్యూస్ మొత్తాన్ని డిసైడ్ చేసేది క్రూడ్ ఆయిల్ మాత్రమే. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ సప్లై మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడ్డాయి, డాలర్ వాల్యూ తగ్గింది. సో దట్ మీకు గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్లోకి వెళ్ళాయి. మరో ముఖ్యమైన పాయింట్ గోల్డ్, సిల్వర్ కూడా ఈరోజు ర్యాలీ అయితే అయ్యేవి. దీన్ని మనం ఒకసారి ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఈ వార్ సందర్భంలో వార్ వస్తే గోల్డ్ ప్రైసెస్, సిల్వర్ ప్రైసెస్ పెరుగుతాయని చాలా మంది అనుకున్నారు, కామెంట్ చేశారు. తర్వాత నేను రీసెంట్ టైమ్స్లో కూడా గమనించాను, వారు ఆగిపోతే గోల్డ్ ప్రైసెస్, సిల్వర్ ప్రైసెస్ పడిపోతాయని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేశారు. అది తప్పు. మిగతా యుద్ధాలు వేరు, ఈ ఇరాన్ యుఎస్ఏ యుద్ధం వేరు. జనరల్గా వార్ వస్తే
గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. కానీ ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఇది టోటలీ డిఫరెంట్. ఈ డైనమిక్స్ని అర్థం చేసుకోవడం కొంతవరకు కాంప్లెక్స్. ఇక్కడ డాలర్, క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్ కూడా మనం కన్సిడరేషన్ చేయాలి. ఓన్లీ వార్ అండ్ గోల్డ్, సిల్వర్ని కన్సిడరేషన్ చేయొద్దు. ఇది నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇరాన్ యుఎస్ఏ వార్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ప్రైసెస్ చూస్తే ఈ రోజుకి గోల్డ్, సిల్వర్లో కరెక్షన్ చూస్తారు. నిన్న నైట్ లేదా ఈరోజు ప్రైసెస్ చూస్తే వార్ ఆపిన తర్వాత గోల్డ్, సిల్వర్లో ర్యాలీ అయితే చూస్తూ ఉన్నారు. అంటే రెగ్యులర్గా ఉన్న థ్యూరీ ఇక్కడ పనిచేయట్లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరో ముఖ్యమైన పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఒక సర్ప్రైజ్ అని అనుకుంటాను. ఎందుకంటే చాలామంది ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఎప్పుడు కూడా నమ్మరు. ఎందుకంటే ట్రంప్ ఏదైతే చెప్తాడో అది లాస్ట్ వరకు చేస్తాడా చేయడా అని చెప్పి చాలా వరకు డౌట్ ఉంటుంది. నిన్నటి వరకు కూడా ఇరాన్ని నేను ఉంచను, ఇరాన్ సివిలైజేషన్ని నాశనం చేస్తానని చెప్పిన స్టేట్మెంట్స్ ఈరోజు ఒక్కసారి మేము సీజ్ ఫైర్ అగ్రీ అవుతా ఉన్నామని చెప్పి తన యొక్క స్టేట్మెంట్ మార్చేసుకునే విధంగా మారిపోయాడు. మరోవైపు ఇక్కడ చాలా మందికి అర్థం కాని పాయింట్ లేదా అందరికీ సర్ప్రైజ్ అయ్యే పాయింట్, ఇరాన్ ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేసింది, ఏ పాయింట్లో ఇరాన్ అగ్రీ అయ్యింది చాలా వరకు ఒక సర్ప్రైజ్. మరోవైపు వాళ్ళ మధ్యలో ఏదైతే ఈ 10 పాయింట్స్ ఒక కండిషన్స్ తర్వాత దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇప్పటివరకు ఎవరికి కూడా లేదు. ఇంకా దీనికి సంబంధించి ఫ్రైడే నుంచి పాకిస్తాన్లో యుఎస్ఏ, ఇరాన్ మధ్యలో మీటింగ్స్ అయితే జరుగుతాయని చెప్పి ఒక అంచనా ఉంది. ఆ మీటింగ్ అయిన తర్వాత ఫర్దర్గా వీళ్ళ ప్లాన్స్ ఏంటి, డిస్కషన్ ఏంటి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అసలు వీళ్ళు ఎందుకు సీజ్ ఫైర్ చేసుకున్నారు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఇరాన్ పీపుల్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు లేదా దీన్ని స్వాగతించట్లేదు. జనరల్గా ఎవరైనా యుద్ధం ఆపితే దాన్ని మంచిగా అనుకుంటారు. కానీ ఈసారి యుద్ధం ఆపినందుకు ఇరాన్ ప్రజలే అమెరికాని నమ్మొద్దు, ఈ సీజ్ ఫైర్ ఆపొద్దు అని చెప్పి కూడా స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. సరే, డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం మనం చూసుకుంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ వాళ్ళు అంగీకరించినట్టు అండ్ కొన్ని సబ్జెక్ట్స్కి ఇంకా ఫర్దర్గా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మనకున్న అప్డేట్స్. అయితే ఇక్కడ చాలా మందికి కొన్ని కన్ఫ్యూజన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళే ప్రతి షిప్ దగ్గర టోల్ ఫీజెస్ కలెక్ట్ చేస్తుందని చెప్పి ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ లేదా అపోహలు కూడా ఉన్నాయి. అయితే ప్రెజెంట్ యాజ్ పర్ డేటా మనం చూస్తే ఇప్పటికిప్పుడు ఏ షిప్ నుంచి ఫీజెస్ అయితే కలెక్ట్ చేయట్లేదు, ఇంకా ఫర్దర్గా వీళ్ళు కలెక్ట్ చేయొచ్చు. మరోవైపు ఇంకొక స్టేట్మెంట్ కూడా వస్తూ ఉంది. ఈవెన్ యూఎస్ఏ కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళే షిప్ల దగ్గర టోల్ ఫీజెస్ కలెక్ట్ చేస్తుందని చెప్పి స్టేట్మెంట్ అయితే వస్తూ ఉంది. సో ఈ రెండింటికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అయితే మార్కెట్లో లేదు. ప్రజెంట్ అయితే షిప్స్ అండర్ ఇరాన్ మిలిటరీ సూపర్వైజన్స్లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా పాస్ అవ్వచ్చు. కానీ ఎలాంటి ఫీజెస్ పే చేస్తూ ఉన్నారు, ఎంత ఫీజెస్ పే చేయాలో ఎటువంటి క్లారిటీ అయితే ప్రెజెంట్ అయితే లేదు. అదొకటి. రెండు, ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనం స్టేట్మెంట్ల పరంగా గమనిస్తే ట్రంప్ ఏం చెప్తా ఉన్నారంటే, నేను ఇరాన్ యొక్క డెవలప్మెంట్ కోసం, ప్రపంచ శాంతి కోసం నేను సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేశానని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఇటు ఇరాన్ సంబంధించిన మిలిటరీ పర్సన్స్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ చూస్తే, యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాము, ప్రపంచంలో మా యొక్క పరువు పోయిందని చెప్పి అమెరికా ఈ యొక్క సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేసిందని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ డిఫరెంట్ అనాలిసిస్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మార్కెట్లో మీకు వస్తూనే ఉంటాయి. అయితే నేను ఒక కీ పాయింట్ మళ్ళీ మీకు గుర్తిస్తూ ఉన్నాను. గతంలో మనం ఒకసారి బ్యాక్ వెళ్తే లేదా బ్యాక్ టెస్టింగ్ చేస్తే ఇరాన్ ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ $200కి చేస్తాను. అట్ ద సేమ్ టైం యూఎస్ఏ క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా పడతాయా అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంది. మీకు లాస్ట్ టైము చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో క్రూడ్ ఆయిల్ అనేది చాలా చాలా క్రూషియల్. అండ్ టు బి ఫ్రాంక్, ఇరాన్ చేతిలో ఉన్న ఒక ఆటోమిక్ బాంబు లాంటిది క్రూడ్ ఆయిల్ అనమాట. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజే ఒక ప్రత్యేకమైన ఆటోమిక్ బాంబు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $120-150కి టచ్ అయిపోతుందో మీకు ఎంటైర్ వరల్డ్ ఎకానమీలో చాలా వరకు క్రైసిస్ వచ్చేస్తుంది. ఎస్పెషలీ అమెరికా యొక్క ఎకానమీ చాలా వరకు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. జస్ట్ 1 వీక్ 10 days ఒకవేళ ఇరాన్ ఎక్కువ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేస్తే క్రూడ్ ఆయిల్ $150కి టచ్ అయిపోతే మొట్టమొదటి కొలాప్స్ అయ్యే కంట్రీ అమెరికా అవుతూ ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎక్కువగా ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే కంట్రీ. అమెరికన్స్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంటారు. తర్వాత అమెరికా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ యొక్క బాండ్స్ ఏదైతే ఇతర కంట్రీస్కి వాళ్ళు ఇచ్చిన బాండ్స్ కానీ ఆ బాండ్ ఈల్డ్స్ అంటాము, ఇంట్రెస్ట్ రేట్లు అంటాము, అవన్నీ కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయో అల్టిమేట్లీ అమెరికా అనేది డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ రీజన్ ట్రంప్ ఇంత సీరియస్గా ఉన్న ఇష్యూని కూడా, లేకపోతే ఇంత ప్రెస్టీజియస్ ఇష్యూ అయినా కూడా తను కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి. టు బి ఫ్రాంక్, ఈ అగ్రిమెంట్లో ఇరాన్ కొంతవరకు తప్పు చేసింది అనుకోవచ్చు. ఎర్లీగా అగ్రీ అయ్యి వాళ్ళ యొక్క
సుపీరియర్ పొజిషన్ ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ అమెరికాకి ఇది చాలా చాలా క్రూషియల్. అండ్ ఇక్కడ అమెరికా యొక్క పరువు పోయినట్టే యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ చేసింది ఇరాన్ మీద శాంక్షన్స్ విధించడానికి లేదా యురేనియం నుంచి వాళ్ళని పూర్తిగా కట్టడి చేయడానికి, దీనికోసం చెప్పి వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. కానీ ఈ యుద్ధంలో అమెరికా సాధించింది ఏమీ లేదు. ఫస్ట్ వాళ్ళు రష్యా ఆయిల్ని శాంక్షన్ నుంచి తీసేశారు, తర్వాత ఇరాన్ ఆయిల్ని శాంక్షన్స్ నుంచి తీసేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకప్పుడు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క టోల్ ఫీజెస్ అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏ విధంగా చూసినా కూడా ఈ యుద్ధంలో అమెరికాకి కానీ ప్రపంచానికి కానీ ఏ బెనిఫిట్ లేదు. డైరెక్ట్గా అమెరికా ఇంకా కొలాప్స్ అయిపోయింది, లాస్ అయిపోయింది. అన్నిటికి మించి తన యొక్క పరువుని పోగొట్టుకుంది. ఇక్కడ అమెరికా సాధించింది ఏముంది అంటే ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎందుకు సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేశారు అంటే దానికి కూడా ఆన్సర్ ఏమీ లేదు. ఒకే ఒక ఆన్సర్, ఇంకా పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక, ఇంకా పరువు పోతాదని చెప్పి భయంతో యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంది తప్ప ఇక్కడ అమెరికా ఎక్కడ కూడా సక్సెస్ అయ్యిందో లేకపోతే గెలిచిందో అని చెప్పి మనం చెప్పుకోవడానికి లేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు, అమెరికాకి ఎటువంటి ప్రయోజనం వచ్చింది అంటే ఏ ప్రయోజనం లేదు. మీరు ఏ వే ఆఫ్ అనాలిసిస్ చేసినా, ఏ విధంగా ఆలోచన చేసినా తిరిగి అమెరికాకి లాసే, ప్రపంచానికి అది నష్టమే మిగిల్చింది తప్ప ఎవరికి కూడా ప్రాఫిట్ అయితే ఇవ్వలేదు. సో వాట్ మే బి ది థింగ్, ఇది ఇప్పటికున్న అప్డేట్స్. నెక్స్ట్ ఫ్రైడే నుంచి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న చర్చలు అండ్ ఆ తదనంతరం ఎలా ఉంటుందని చెప్పి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ సీజ్ ఫైర్ అనేది పాజ్ మాత్రమే, ఇది పెర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో చర్చలు ఒకవేళ ఫెయిల్ అయినా, ఈలోగా ట్రంప్ ఏవైనా ఎక్స్ట్రా టాలెంట్ చూపించినా, ఏం జరిగినా కూడా సీజ్ ఫైర్ అనేది ప్రాబ్లంలోకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇంకా అగ్రెసివ్గా ఇరాన్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ మనం ఇంకొక కీ పాయింట్స్ కూడా అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, లాస్ట్ 2 డేస్లో ఇజ్రాయెల్, యుఎస్ఏ చాలా హార్ష్ స్టేట్మెంట్ ఇచ్చాయి. ఇరాన్ యొక్క పవర్ గ్రిడ్స్ని, ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం నాశనం చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చే. అట్ ద సేమ్ టైం గల్ఫ్ రీజియన్లో ఉన్న ప్రతి ఎనర్జీ ఫెసిలిటీ, ప్రతి కెమికల్ ఫ్యాక్టరీ, ప్రతి పెట్రోల్ ఫ్యాక్టరీ, ప్రతి దాన్ని కూడా మేము నాశనం చేస్తామని చెప్పి కూడా ఇరాన్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎటు వచ్చినా కూడా ఎంటైర్ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో, ఎనర్జీ ఫెసిలిటీ ఏదైతే ఉందో, వరల్డ్ మొత్తంలో ఉన్న ఫెసిలిటీస్లో దాదాపు 20 to 40% వరకు కూడా ఈ గల్ఫ్ దేశంలో ఉండడం వల్ల అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కొంతవరకు పోస్ట్ పోన్ అయ్యింది. ఆ థ్రెట్ అయితే ఇంకా మనకి క్యారీ అవుతా ఉంది. ఈవెన్ వీళ్ళు వార్ ఇప్పుడు ఆపినా కూడా రేపు ఈరోజు మార్కెట్ బుల్లియస్గా ఉన్నా కూడా ఈ బుల్ మార్కెట్ ఇలా సస్టైన్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ తిరుగులేదు, ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి మనం అనుకోవడానికి లేదు. అది మీరు అర్థం చేసుకోండి. నేను గతంలో నా వీడియోస్లో కూడా చెప్పాను, మార్కెట్ బీర్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. వార్ ఆపినా కూడా మీకు మార్కెట్ ఫర్దర్గా నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక 2-3 నెలల వరకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్గా ఉన్న డేటా కూడా మనం చూస్తే క్రూడ్ ఆయిల్ సప్లైలో ప్రాబ్లం ఉండకపోవచ్చేమో కానీ ఎల్పిజి గ్యాస్ సప్లై ఇంకా ప్రాబ్లంలోనే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రతి దేశానికి కూడా ఎల్పిజి యొక్క షార్టేజ్ ఇంకొన్నాళ్ళ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎల్పిజి గ్యాస్ అనేది మన యొక్క వంట గ్యాస్ అనే కాదు, కంపెనీస్లో కానీ ఫెర్టిలైజర్స్లో కానీ ప్రతి దగ్గర కూడా దాని యొక్క యూజేజ్ ఉంటుంది. సో ఎల్పిజి గ్యాస్ యొక్క కాస్ట్ కానీ దాని యొక్క షార్టేజ్ కానీ ఈ మిగతా అన్ని ఇండస్ట్రీస్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ వరకు కూడా ఈ కాస్ట్ అనేది లేదంటే మార్జిన్స్ అనేది కూడా కంపెనీస్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో దాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. సో ఈ రోజు మార్కెట్ బుల్లిష్గా ర్యాలీ అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి మరి మార్కెట్ పడిపోదు, ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్దని అనుకోవడం కరెక్ట్ కాదు. మరో ముఖ్యమైన పాయింట్, చాలా మంది రీసెంట్ టైమ్స్లో నేను చూస్తూ ఉన్నాను, ఆ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే ఎస్పెషల్లీ ఎస్ఐపి చేసేవాళ్ళు చాలా మంది వాళ్ళకి ఎస్ఐపిస్ని ఆపేస్తూ ఉన్నారు. అలా చేయొద్దని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను. ఒకవేళ మీరు లంసంలో చేస్తే అది వేరే స్ట్రాటజీస్, ఎస్ఐపి చేసేవాళ్ళు కంటిన్యూగా చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు చాలా వరకు మార్కెట్ ర్యాలీ అయినా కూడా చాలామంది ప్రాఫిట్ తీసుకోలేదు, ఎందుకంటే చాలామంది అసలు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఎస్ఐపి కూడా చేయట్లేదు. సో ఇలాంటి వాటిల్లో వాళ్ళు మిస్ అయిపోతారు. సో ఎస్ఐపి చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్ఐపిని కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో అన్సర్టనిటీ చాలా వరకు ఉంటుంది, ట్రెండ్స్ ఎప్పుడు మారిపోతే ఎవరు కూడా చెప్పలేము. సో యాజ్ ఇట్ ఈస్గా అది ఎస్ఐపిస్ అయితే కంటిన్యూ చేసుకోవడం. లంసంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 2-3 నెలలుగా డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి
నేను లాస్ట్ టైమే చెప్పాను, అది కూడా మీరు గమనించవచ్చు. సో ఇది 8th ఏప్రిల్ యొక్క అప్డేట్స్. అండ్ నేను మళ్ళీ చెప్తా ఉంటాను, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్, డిఫరెంట్ స్ట్రాటజీస్, మార్కెట్ ట్రెండ్స్ అన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు తెలియని ఫ్యాక్టర్స్, కొన్ని న్యూసెస్ మన యొక్క పోర్ట్ఫోలియోని లేకపోతే ట్రేడ్స్ని చాలా వరకు ఇంపాక్ట్ చేసేస్తాయి. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేస్తూ ఉండాలి. ఒకే డైరెక్షన్, ఒకే వ్యూతో ఉండడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మార్కెట్లో న్యూస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈవెన్ చాలా మంది మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చాలా మంది ఊహించలేదు. యాక్చువల్ 90% ఏమనుకున్నారంటే ట్రంప్ ఒకవేళ అటాక్ చేయకపోయినా, లేకపోతే ఈవెన్ సీజ్ ఫైర్ అయినా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ ఒప్పుకుంటాదని చెప్పి చాలా మంది అనుకోలేదు యాక్చువల్. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ ఒకవేళ బయటకు వెళ్తా ఉన్నాయి అంటే అది ఇండైరెక్ట్లీ అది ఇరాన్కి నెగిటివ్ అవుతుంది. ఎస్పెషలీ వీళ్ళు ఫీజెస్ తీసుకుంటారో లేకపోతే టోల్ గేట్ లాగా వాడుకుంటారో ఇవన్నీ సెకండరీ, కానీ లొకేషన్ కానీ స్ట్రాటజిక్ యాక్షన్ ఏదైతే ఉందో ఇంకా వారం 10 రోజులు ఉంటే మొత్తం ఇరాన్కే ఫేవర్గా వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉండేవి. కానీ ఎప్పుడైతే వీళ్ళు దీనికి యాక్సెప్ట్ చేశారో యూఎస్ఏకి ఫేవర్గా లేకపోతే ఇరాన్కి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఎస్పెషల్లీ ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ ఫ్రైడే అంటే 10th ఏప్రిల్ రోజు ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ఈ డెసిషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ మార్కెట్లో జరిగిపోతా ఉన్నాయి. మార్కెట్ ఓపెన్ అయినప్పటికి మొత్తం అన్నీ మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా ఏం జరిగింది, బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ అంటే మార్నింగ్ 6:30కి న్యూస్ అనేది వచ్చింది. నిన్న నైట్ వరకు కూడా నేను మార్కెట్ని చూసాను. నేను నైట్ కూడా గిఫ్ట్ నిఫ్టీ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. యూఎస్ఏ మార్కెట్ నెగిటివ్లో ఉంది, క్రూడ్ ఆయిల్ కూడా పాజిటివ్లో ఉంది. కానీ ఈరోజు మార్నింగ్ మొత్తం మారిపోయింది. చాలా వరకు ఈ యూఎస్ఏ సంబంధించిన ఇష్యూస్లో కానీ వాటిలో మనం గమనిస్తూ ఉంటే ఆఫ్టర్ మార్కెట్లో ఒక న్యూస్ వస్తూ ఉంది, దాన్ని మనం క్యాచ్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటామంటే అవకాశం అయితే దొరకట్లేదు. నెక్స్ట్ మీటింగ్ ఫ్రైడే పెట్టారు. మోస్ట్లీ వాళ్ళు ఫ్రైడే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ వాళ్ళ యొక్క అనౌన్స్మెంట్ అయితే ఏదో చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఏదైనా కూడా దాని ఇంపాక్ట్ మళ్ళీ మీకు మండే తెలుస్తూ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి చాలా వరకు ఇది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డెసిషన్స్ అన్ని కూడా ఆఫ్టర్ మార్కెట్ లేకపోతే ఇంకొక టైంలో తీసుకుంటూ ఉన్నారు. సో దట్ యాక్టివ్గా ట్రేడ్ చేసే వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ మీరు ఈవెన్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తామన్నా కూడా 9:15కి అవ్వదు. ఎందుకంటే అప్పటికే అది న్యూస్ అనేది డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ ట్రేడ్ చేయడానికి లేకపోతే దానివల్ల బెనిఫిట్ పొందుతామంటే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం గమనించాలి. ఏదేమైనా కూడా నేనైతే నెక్స్ట్ ఫర్దర్గా ఒక 2 weeks వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి వెయిట్ చేయడం అనేది బెస్ట్. కానీ నెక్స్ట్ మండేలోగా ఏదైనా ఒక మేజర్ చేంజెస్ లేకపోతే మేజర్ ఇంపాక్ట్ అయితే మళ్ళీ ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంటర్నేషనల్ న్యూసెస్ని అండ్ పీపుల్ యొక్క ఒపీనియన్స్ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను కదా. స్టిల్ ఈ యూఎస్ఏ ఇరాన్ మధ్యలో ఏదైతే సీజ్ ఫైర్ ఉంది ఇది కేవలం పాజ్, ఇది పర్మనెంట్ కాదు. మోస్ట్లీ చాలామంది ఇరాన్ పీపుల్ కూడా యూఎస్ని ట్రస్ట్ చేయట్లేదు. ఈవెన్ ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు యూఎస్ఏకి ట్రస్ట్ చేయవు. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూద్దాం. ఎందుకంటే ఈవెన్ ఈరోజు మధ్యాహ్నం కూడా కొన్ని న్యూస్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా చూసుకుంటే ఈవెన్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితి లెబనాన్ మీద జరుగుతున్న దాడులు అయితే ఆపనని కూడా స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. చూద్దాం. మోస్ట్లీ ఫ్రైడే ఈవినింగ్ కానీ లేకపోతే విత్ ఇన్ సమ్ టైంలో మీకు మళ్ళీ ఈ సీజ్ ఫైర్ అనేది క్యాన్సిల్ అయిపోవచ్చు. సో డెసిషన్స్ అన్ని కూడా మళ్ళీ నెగిటివ్గానే మనకు కనిపిస్తాయి. దీన్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ $120-150కి $120-130కి వచ్చి జస్ట్ ఒక 2 వారాలు అది కంటిన్యూ అయిపోయింది అనుకోండి, మొత్తం ప్రపంచం క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. అది అంత పవర్ఫుల్ థింగ్ అనమాట. సో అందుకోసం చెప్పి మనం ఇప్పటికిప్పుడు వార్ మొత్తం అయిపోయింది, మార్కెట్ మొత్తం పాజిటివ్గా వెళ్ళిపోతాయి, మనం మొత్తం డబ్బులు తెచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం అని కాకుండా దీన్ని ఇంకొక 2-3 months కూడా డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంగానే ప్లాన్ చేయాలి తప్ప ఇప్పటికిప్పుడే అగ్రెసివ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.